తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వృత్తిలోనూ వ్యాపారంలోనూ విద్యలోనూ బాగా రాణించాలని, ఆ అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం రాశి ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ రాశి ఫలితాలు 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు వర్తిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. జనవరి నుండి మే నెలాఖరు వరకు వ్యయ స్థానంలో గురువు ఉన్నారు. అంటే వ్యయ స్థానం ఉండడం వల్ల కొన్ని జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా చెప్పవచ్చు. దీన్ని నష్ట స్థానంగా కూడా చెప్పచ్చు. అంటే అధికమైన ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే గురువు జూన్ 2వ తేదీ నుండి జన్మరాశిలో ప్రవేశిస్తారో, జన్మరాశిలో గురువు ఉచ్చపట్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి సింహరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు ఆర్థికంగా ఇంకా మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్ళను అధిగించవలసి ఉంటుంది. మీ శత్రువులు మీకంటే కూడా చురుకుగా ఉంటారు, ఒక అడుగు ముందు ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో సమయం కేటాయించలేకపోతారు. కర్కాటక రాశి వారికి ద్వితీయార్థంలో అత్యంత ఆనుకూలమైనగా చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. జూన్ మాసం తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమై మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబం పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువు జన్మరాశిలో ఉండడం వల్ల సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తారు కాబట్టి, గురువు 5వ స్థానం పంచమ స్థానం పైన కూడా దృష్టి పెడతారు కాబట్టి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అక్టోబర్ 31 తేదీ నుండి సంవత్సరం చివరి వరకు గురువు సింహరాశిలో ఉంటారు. ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చివరి ప్రయత్నం చేస్తారు. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అక్టోబర్ 31 తర్వాత గురువు మారిన తర్వాత అనుకునే ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాహుకేతులు అనుకూలంగా లేకపోవడం, జూన్ మాసం వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. శని భాగ్యస్థానంలో ఉండడం అనేది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. రాహు అష్టమంలో ఉండడం వల్ల అప్పులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వారసత్వ ఆస్తులు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కేతు ధనస్థానంలో ఉండడం అనేది అనుకూలమైనది కాదు. దీనివల్ల డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏది ఏమైనా సరే జూన్ 2 వరకు కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆర్థికంగా బాగుంటుంది. చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, కొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా మంచి పురోగతి సాధించగలుగుతారు. అదేవిధంగా అక్టోబర్ 31 తర్వాత ద్వితీయ స్థానానికి ఎప్పుడైతే వెళ్తారో ఇంకా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ కర్కాటక రాశి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి, అప్పుల నుండి, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు, ధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, వైద్య వృత్తులు ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్లో ఈ రంగాల్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. అప్పులు తీరి సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి మంచి ప్రయత్నం అని చెప్పచ్చు. సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. జన్మరాశి నుండి పంచమ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల సంతాన పురోగతి బాగుంటుంది, సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా రాశ్యాధిపతి, పంచమాధిపతి, అదేవిధంగా భాగ్యాన్ని కూడా గురువు చూడడం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో అప్పుల్లో కూరుకుపోయిన వారు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. గృహం కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కానీ చక్కగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మెరిట్ మార్కులు సాధించడానికి, ప్రభుత్వ ఉద్యోగపరంగా ఉద్యోగం సాధించడానికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవి చక్కగా అనుకూలించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్,
బ్యూటీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా డిసెంబర్ 5న రాహుకేతులు మారడం జరుగుతుంది సప్తమంలో. అది సంవత్సరం చివరి ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అష్టమ రాహు కాబట్టి కొంత మానసికమైన ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా సరే మనస్సంకల్పంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించండి. అవంత అవే సమస్య పోతాయి. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. గురువు ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే మారుతారో కుటుంబ స్థానంలోకి కేతుబలం తగ్గి గురు అనుగ్రహం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా సమస్య విధంగా ఈ సంవత్సరం గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా జూన్ 2 వరకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. యథావిధిగానే ఫలితాలు గోచరిస్తుంది. అయితే కుజుడు శుక్రుడు కొన్ని మారడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా లేకపోలేదు. మార్చి నుంచి కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. జన్మరాశిలోకి ఎప్పుడైతే గురువు వస్తారో మరిన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా రాణించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం, భాగ్యాన్ని చూడడం మంచి శుభసూచకం అని చెప్పచ్చు. పుత్ర సంతానం కోసం కానీ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తలు వినగలుగుతారు. ముఖ్యంగా వివాహం కాని వారికి, ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆచితూచి వ్యవహరించడం. మనం ₹1 పెట్టుబడి పెడితే రూపాయి వచ్చే విధంగా మీ తెలివితేటలతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత నష్టపోయే కంటే ముందుగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే అన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా, ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదా అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. 10 మంది 10 రకాలుగా చెప్తారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి బాగుంటుందని చెప్పేసి, కానీ తర్వాత ఇబ్బంది పడేది మీరే. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగింది. ఉద్యోగస్తులకి పై అధికారులతోటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అవి తాత్కాలికంగానే ఉంది. ఎప్పుడైతే జన్మరాశిలో గురువు సంచరిస్తారో శుభకార్యాలు, ద్వితీయంలోకి గురువు మారడం వల్ల కుటుంబ పరంగా ధన అభివృద్ధి చక్కగా ఈ సంవత్సరం ఉందనే చెప్పచ్చు. ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు ఈ సంవత్సరం సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా 11 మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ మెల్లో ధరించడం చెప్పదగిన సూచన.